ధీరుడిగా నిరూపించుకోవడానికి కొందరికి తగిన అవకాశాలు దక్కవు. ఎందుకు అని అడిగితే ఎవరి దగ్గర సరైన సమాధానం ఉండదు. కేవలం పరిస్థితులు మాత్రమే వాటికి ఆన్సర్లుగా నిలుస్తాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ద్వారా టీమిండియాలో అరంగేట్రం చేసిన తర్వాత దాదాపు 5 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ అనంతరం దులీప్ ట్రోఫీలో కూడా ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో కాసేపు ముచ్చటించిన సర్ఫరాజ్ ఖాన్ బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అవుతారనే నమ్మకం మీకుందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఏమన్నాడంటే, నిజానికి నాకైతే ఎటువంటి ఆశలు అంచనాలు లేవు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం పూర్తి స్థాయిలో నా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంటాను. అందుకే ఇంతగా శ్రమిస్తున్నాను. ఎప్పుడు ఏ ఛాన్స్ ఎలా వస్తుందో తెలియదు. అందుకే మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే ప్రస్తుతం టీమిండియాలో చాలా పోటీ నెలకొని ఉంది. ఇంతటి తీవ్రమైన పోటీలో నాకు అవకాశం దక్కుతుంది అనే నమ్మకం లేదు అని సర్ఫరాజ్ ఖాన్ ఒకంత ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన రికార్డున్నప్పటికీ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇతడికి జాతీయ జట్టులో చోటు దక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ గైర్హాజరీ వల్ల, అదే సమయంలో ముంబై ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయం వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల గతంలో సర్ఫరాజ్కు ఈ అవకాశం దక్కింది. ఇక ఆ మ్యాచ్లో ఆడిన తొలి టెస్ట్లోనే 2 ఇన్నింగ్స్లో వరుస అర్ధ సెంచరీలతో సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపాడు. మొత్తంగా ఇప్పటి వరకు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి 200 పరుగులు సాధించాడు. అయినప్పటికీ టీమిండియా నుండి మళ్లీ పిలుపు రావాలి అంటే సర్ఫరాజ్ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీనియర్లు ముఖ్యంగా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పునరాగమనంతో అతడికి మొండి చేయి ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.